యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసిరారు. జిల్లాలో రికార్డు స్థాయిలో 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1075 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ధర్మపురిలో ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ నిర్మాణాల వంటి స్థానిక అవసరాలకే ఇసుక తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి అక్రమ రవాణా లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరేస్తూ ఉదయంలే ఆయన ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరేసుకున్నాడు కానీ మిగతా రైతులు వరేసుకుంటే ఉదయన్నాడు. మీ అందరి సాక్ష్యం ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం. ఆ రోజు వడ్ల కొనుగోలు కాడ 5 కిలోలు 10 కిలోలు మొరబెట్టుకుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు ఈ మాజీ మంత్రి కొప్పేశ్వర్ ఏ సెంటర్ కాడికి వచ్చాడా? మీరు సాక్ష్యం ఎన్నిసార్లు ఇక్కడ నుంచి ఎన్నిసార్లు అధికారులతో, జిల్లా కలెక్టర్ గారు కానీ, మా జిల్లా అధికారులు కానీ, మా ఎమ్మెల్యే నేను కానీ ఎన్ని రివ్యూలు మీటింగ్ చేసినాం, ఎన్నిసార్లు మేము మిల్లలు మెప్పించుకొని మాట్లాడినా మీరు సాక్ష్యమా కాదా? వాళ్ళది 2014 నుంచి 18 నుంచి 23 వరకు వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు కదా. అడవులుగా కటింగ్ అయితే అడవుల్లో దూసుకుంటా అంటే ఏ రైతు దగ్గరికి పోయి, ఏ వడ్ల కొనుగోలు దగ్గరికి పోయి మాట్లాడి, ఏ మిల్లర్ దగ్గరికి పోయి మాట్లాడి అనుమతి చేయించిండా, ఏ అధికారాన్ని రోడ్డు నుంచి వచ్చి మాట్లాడిందా? అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి అధికారులు గారు సాక్ష్యం మీరే కదా. ఇలా 125 కోట్లు ఎంత అంటారు? 125 దోపిడీ అంటారా? 127 కోట్ల. ఇప్పుడు ఒకటేనండి, గులాబ్ గారి కండ ఒప్పుకున్నారు రైతుగా వాళ్ళకు శాస్త్రంగా ఊత పదం పచ్చకాములలో కూరతే పచ్చ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ జిల్లాలో వడ్ల కొనుగోలు మీద దోపిడీ జరిగినట్టు నిరూపిస్తే రాష్ట్ర మంత్రిగా నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. జీవన్ రెడ్డి కానీ, కొప్పులీశ్వర్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారి రుజువు చేస్తే దమ్ముంటే రుజువు చేయమని చెప్పి అంటున్నా. మీరు ఏ ఫార్మాట్ ఇవ్వమంటే ఆ ఫార్మాట్ ఇస్తారు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరేస్తే